హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రవర్తి మహారాజా, కొడుకురాల విక్రవర్క మహారాజా, నారా ప్రాణేశ్వర, ఇద్దరు కొడుకులల్లవో కొడుకులు తార విద్యావన్నది ఆ కన్న తల్లి చూడు. ఇద్దరు కొడుకులాను ఓ దేవుడు, మేమచ్చరాక నా కొడుకులు బయలవాలి. ఆ ఇద్దరు కొడుకుల తీసి రాజు నా కొడుకులాల పోదాము రమ్మంటే విక్రవర్తి రాజు చక్రవర్తి రాజు తల్లి ముఖం చూసిండు, తల్లి ముఖం చూసిండు. ధర్మవతి ధర్మరాజా, మేము ఆకలని అను ముద్దు పలని అయిన వనం అవ్వ, మేము అటువంటి వాళ్ళతోని ఓనంటారు ఇద్దరు పిల్లలు. మీరు ఇక్కడుంటే ఆ తల్లి మీకు అన్నం పెడతారు, ఆ తండ్రి మీకు అన్నం పెడతారు. మా ఎప్పుడంతే కొడక మీరు ఆకలి ఆకలని అంటే మేము ఏడవదు, మీకు అన్నం ఎక్కడ అడగచ్చి పెడదు నా కొడుకులారా. చక్రవర్తి కొడక విక్రవర్తి అమ్మ అని ఇద్దరు కొడుకులు తీసింది. అయ్యా నా కొడుకులు భయం అయ్యా, సాదుకున్నా మీరే, సమ్ముకున్నా మీరే, ఎన్ని రోజులకున్నా నా కొడుకులను నాకు ఇయ్యండి. కోడిని పాలకి ఇచ్చినట్టుగా నా ఇద్దరు కొడుకులను మీకు ఇస్తాను. మేము బతుకుంటే బట్ట కలిసి మళ్ళా మేము వస్తే ఓ కొడుకును నాకి, సాదుకున్నందుకు కన్నందుకు నా కొడుకు, పెంచుకున్నందుకు మీకో కొడుకు. అబద్ధం ఆడద్దు తల్లి. మరి దేని మీద నన్ను రాసియండి. ఎందుకంటే మాట చాలు బిడ్డ, పెడితేనే ఉంటదా బిడ్డ. ఒక మాట మీద అటువంటి గాని మాట మీద ఉండాలి. కొడుకులాగా ఈ కంచెల్ని నేను అమ్మనురా అన్నదా. ఇద్దరు కొడుకులు తీసింది మల్లమ్మ చేతులు పెట్టి అది ఎంబడి పెట్టుకొని బయలుపోతున్నది ఆ ధర్మవాటి. ఆ ఇద్దరు పిల్లలు పట్టుకున్నది ఆ ముత్తరాసి మల్లన్న, ముత్తరాసి మల్లవ్వ. ఇద్దరు పిల్లలు పట్టుకొని ఏడుచింతల పల్లెకి వచ్చింది. వాళ్ళ సంగతి ఎక్కడుండే నాదా ప్రాణేశ్వర పోదాం రమ్మ అని కలకల కలకల కన్నీళ్లు తీసుకుంటా వలవల వలవల వాళ్ళ పేరుకుంటా అడవి తొవ్వలు పట్టుకొని అడవి బాటలు పట్టుకొని హరిరామ ఓ రామ, హరిరామ ఓ రామ, అయ్యోతే రాఘవా ఎక్కిపోతా ఉన్నారుగా, కొండలు దిగిపోతా ఉన్నారుగా. మారు పెద్ద పురులకు మాట్లాడే జంగలి, ఓరు పెద్ద పురులకు కొట్లాడేటి జంగలి. అడవిలోన పోతరు అయ్యయ్యోనే దైవమా అని ముందు కాలమా ఓరి భగవంత మమ్మల బండల బండలు వేసిన దేవుడా, ఓ దేవుడా, బండను వరగొట్టి నీకు బాటలు కడితే మాకు బహుపుణ్యం ఉంటురా దేవుడా, ఓ దేవుడా, అయ్యయ్యోనే దేవుడా, ఓ భగవంత మమ్మల పువ్వుల పువ్వు వేసిన దేవుడా, ఓ దేవుడా,
మా పూల వీధిగా తిరిగి పూజలు చేస్తే మాకు బహుపుణ్యం ఉండురా దేవుడు. ఓ దేవుడా వాళ్ళు పోతా ఉన్నారు మా దానవేడ వాయన అట్లా ఊరు వాళ్ళు పోయేటి తొవ్వ లోపల వాళ్ళు పోయేటి తొవ్వ లోపల ఏ వాళ్ళు పోయేటి తొవ్వ లోపల వాళ్ళు పోయే తొవ్వలోనా ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది సుమిత్రి నగరంపురా గురికి ఉత్తారనా గుళ్ళు గోపురాలు గోపురాలు ఉన్నాయి ఆ గుడి బేటికి సుమిత్రి నగరం ఊరికి ఉత్తరాన గుళ్ళు గోపురాలు ఉంటాయి. భిక్షగాళ్ళు వచ్చి ఆ గుళ్ళల్లో ఉంటారట. అదే గుడికాడికి వచ్చిండు నంది ధర్మరాజు. భిక్షగల్ల లెక్క అదే గుడికాడికి వచ్చి వాళ్ళు గుళ్ళల్లో ఉన్నారు. సుమిత్రి నగరాన్ని పరిపాలన చేసేటి వాడు రాజు శుభశీల రాజు. వాడు వచ్చిన భిక్షగాళ్ళు సంకచోరులు గుంజుకొని మారు దెబ్బలు కొడతారట. అప్పుడు ఆ సుమిత్రి మహారాజు వేసుకొని అటువంటి గుళ్ళ కాడికి వచ్చిండు. ఓ తల్లు రాను భిక్షగాళ్ళని అందుకొని మారు దెబ్బలు కొడుతున్నాడు. మారు దెబ్బలు కొడుతంటే నంది ధర్మరాజు అన్నాడట, అయ్యా భిక్షగాళ్ళని ఎందుకు దెబ్బలు కొడుతున్నావయ్యా? వాళ్ళని కొట్టుడు న్యాయం కాదు, వద్దు వద్దంటున్నాడు నంది ధర్మరాజు. మహారాజుకు అనేకమైన కోపం వచ్చింది. వరి పాపత్తుడా నువ్వు నన్ను అన్నట్టు వనివైనవా అని రాజునులో కళ్ళతో చూసేనా, రాజునులో కళ్ళతో చూసేనా ఏ కండరకాలు అందుకున్నాడు, ఏ కండరకాలు అందుకున్నాడో ఎరగెర్రా ఎత్తున్నాడో ఎరగ మీద ఎదవెత్తిదా ఎరగంత పదం కూడా ఎదవిదవెత్తినాడు. రామ రామ భద్రాల వైదము రామ రామ వజ్రాల వైద్యం చేతిలోన పట్టుకోని ఎప్పుడు కరకర గొంతులు పోతున్నాడు. పోసేసిన కోడి పిల్ల ఎట్ట కొట్టుకుంటారో, పోసేసిన బయట పిల్ల ఎట్ట కొట్టుకుంటారో ఆగో పిల్ల మీద కొట్టుకోని ఆగో నంది ధర్మరాజు ప్రాణం విడిసిండయ్యా. మీదికెళ్ళి లింగాల చెల్లగప్పి ఏనాడు సుమిత్రి మహారాజు వెళ్ళిపోయిండో రక్తం అడుగుల పడ్డాడు. నంది ధర్మరాజు మా తల్లి ధర్మావతి దేవి భర్తను అక్కడ గుళ్ళకాడ ఉంచింది. అన్నం అడుక్కోనత్తనాని షిప్ప అక్కడ గుంత పట్టుకొని నాదా నువ్వు అక్కడుండు అని షిప్ప అక్కడ గుంత పట్టుకొని ఆ తల్లి ధర్మావతి దేవి అయ్యో తందానా ఓ దేవనందనానా ఎక్కడి బాధలు నాకు వచ్చినాయో అది ఆ శిప్ప అడుగుత పట్టుకొని అన్నం పట్టుకున్నది ఆ ధర్మావతి దేవి. నా భర్తకు నేను అన్నం తినిపిస్తానని అన్నం పట్టుకొని గుడికాడికి వచ్చింది ఆ ధర్మవతి. నాడు చూడుండ్రి ఆ తల్లి ధర్మావతి దేవి ఏమనుకున్నది, భర్త ప్రాణం పోయిన సంగతి ఆ తల్లి తెలవదాయే. మీదికెళ్ళి ముచ్చాల సెల్లున్నది. అయ్యో నాన్న అడవిల రావంగా నీ కాళ్ళు ఎంత నొత్తున్నాయి అని కాళ్ళు ఒత్తుతున్నది ఆ తల్లి. నొత్తుకుంటా వచ్చింది. అయ్యో నాన్న లేవయ్యా నీకు అన్నం తెచ్చిన అన్నం తిందువా అని భర్త
ముఖం మీద ఉన్న ముచ్చాల చెల్లది తందెరావో రక్తం మడుగుల భర్త గల్ల వంటడా గా తల్లి తరవాటికి నాదరావు ప్రాణనాథ ఓనాడు నాదరావు ప్రాణనాథ ఓనాడు నంపినారే ఓనాడు ఎవరికేం పాపమయ్యా ఓనాడా పాపం వేయలేదు ఓనాడా కొడుకులు చూడాలి సాబు ఓనాడా ఇరల్లా ఓనాడు నన్ను ఏకాది చేసినావే ఓనాడా ఎన్నాడు వెళ్ళవారు ఓనాడు ఇక ఎన్నాడు పొద్దుకే ఓనాడా ఆనాడు నా ఇద్దరు కొడుకులను సానుకోని ఇచ్చిన ఇప్పుడేమో ఈ 7 సింతల పల్లె పోయి నా కొడుకులు తీసుకొని అత్తగాని నా భర్త శవాన్ని ఎవరు కాపాడాలా అన్నదాని అదే గుడి లోపల ఉన్నాడు ఒక పూజారి దగ్గరికి వచ్చింది అయ్యా నా కొడుకుల దగ్గర పోయి కొడుకులు తీసుకొని వచ్చరాక నా భర్త శవాన్ని కాపాడవయ్యా ఓ బిడ్డ ఎంతైనా గాని నీ భర్తనైనా గాని శివ ముట్టకుంటనైనా గాని నేను కాపాడతా గాని నాకు ఒక 50 వరాలు కావాలి 50 వరాలు ఇస్తానంటేనే నీ భర్తను అటువంటి ఆగో ఒక్క బూరుగు చెక్క ఆగో పెట్టె చేసి ఆ పెట్టె లోపల పెడతా నీ కొడుకులు తీసుకొని వచ్చినాక నాకు 50 వరాలు ఇయ్యి. అచ్చరాక నీ భర్తను అటువంటి పెట్టె లోపల పెట్టి కావలిగా తనన్నాడు ఓ తల్లులారో వడ్ల వారి ఇంటికాడ అటువంటి ఒక టంకు పెట్టి వేసుకొచ్చిండ్రు ఆ బాయ్ యొక్క రాజు శవాన్ని అల్లబెట్టిండ్రు అయ్యా ఈ శవాన్ని నువ్వు కాపాడు 50 వరాలు నీ వరాలు నీకు ఇచ్చిన్నాడే నా భర్త శవాన్ని నాకప్ప చెప్పు అన్నది కొడుకులారాయ మీరు ఎక్కడున్నారా అని కొడుకుల దారంలో వస్తున్నది ఆ ధర్మవాతియే కొడుకుల జాడల్లనేమో తల్లట్టున్నది వాళ్ళ సంగతి అక్కడ ఉండదు గాని ఇక్కడ 7 సింతల పల్లె లోపల ఏమో జరుగుతున్నది ఓ తల్లులాలంగా ఆ తెలుగు రావణకు 1,000 మంత్రాలు వస్తాయి 1,000 యంత్రాలు వస్తాయి నా కొడుకులాల చదువుకుంటే వస్తుంది పనికి పోతే మీకేమొస్తుంది బాబు మీకేం రాదు ఆ చదువుకున్న ఎవరన్నా పేరు కత్తారా ఏమి కత్తలే ఏం కత్తని చదువు ఏమిడికి ఎక్కడ చదువు